హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనెట్లు మీ పక్కింటి అబ్బాయిని. ఈ రోజు మనం ఈ వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి పాముగా మారి తపస్సు చేసుకున్న చోటుకైతే వచ్చేసాం. అదేనండి మన మోపిదేవి ఆలయానికి. ఈ ఆలయంలో స్వామిని మనం వల్లి దేవసేన అమ్మవార్లతో పాటు దర్శించుకోవచ్చు. అంతేకాదండి, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వామిని మనం ఇక్కడ శివలింగ రూపంలో దర్శించుకుంటాం. ఇంకో విచిత్రం ఏమిటంటే, ఈ శివలింగం కింద ఒక పుట్ట ఉండి, ఆ పుట్టలో ఒక దివ్య సర్పం ఉండి, అది అప్పుడప్పుడు భక్తులకి దర్శనమిస్తుందని చెప్పి చాలా మంది చెప్పారు. ఇక స్వామిని దర్శించుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్న ఈ చెట్టుకి చాలా మంది భక్తులు తమ కోరికలు నెరవేరాలని చెప్పి ముడుపు కడుతూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి కావాలనుకున్న వారు లేదా పెళ్ళై సంతానం లేని వారు ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత మా శేఖర్ గారు త్వరగా పెళ్లి కావాలని చెప్పి ముడుపు కట్టి సైలెంట్ గా వచ్చేసాడు. విచిత్రం ఏమిటంటే, ఇలా ముడుపు కట్టిన తర్వాత చాలా మంది కోరికలు నెరవేరాయి. ఇప్పుడు ఈ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత క్షేత్రపాలకుడైన శివుడి గుడి కూడా ఉంటుంది, దాన్ని కూడా దర్శించుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.